అయ్యా నేనైతే ఒక నాన్ వెజ్ హెవెన్ లోకి వెళ్ళి పడ్డాను అనిపించింది. ఇన్ని నాన్ వెజ్ కర్రీస్ అసలు చూసి అసలు ఏమేమి ఉన్నాయంటే దూకుడుపోతు బిర్యానీ, తలకాయ మాంసం, మటను, ప్రాను, పీత, కౌంజపిట్ట, కట్టిపరిగి, కౌంజపిట్ట గుడ్లు, కొరమే నిగురు, చికెన్ దమ్ము, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, మొగలాయి బిర్యానీ, మిక్సర్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, ఆవకాయ బిర్యానీ, గోంగూర బిర్యానీ, ఉలవసారు బిర్యానీ. ఇంటి భయ్య షాక్ అయ్యారా? ఇంకా అయిపోలేదు. అసలు బామ్మ మెస్ లో అయితే అసలు బిల్లు కట్టడానికి ఇంతమంది జనం ఉన్నారు. లోపల అయితే బెంచెస్ కోసం అయితే పెద్ద యుద్ధమే ఉంటది అనమాట. ఫస్ట్ వీళ్ళ సండే స్పెషల్ ఐటమ్ వచ్చేసి దూపుడు పోతు బిర్యానీ భయ్య. ఇది మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది, వెర్రెక్కిచ్చేసింది. ఇంకా వీళ్ళ నాన్ వెజ్ కర్రీస్ విషయానికి వస్తే ఫస్ట్ టైం భయ్య ఒక తలకాయ మోసం కర్రీ అయితే నేను రెస్టారెంట్ లో టేస్ట్ చేయడం, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ వీళ్ళ మటన్ కర్రీ అయితే ట్రై చేశాను భయ్య, మైల్డ్ స్పైసెస్ తో నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ ఇంక వీళ్ళు చెప్పుకుంటూ పోతే పీతల కర్రీ అండ్ అలాగే రొయ్యల కర్రీ అండ్ అలాగే కౌజుపెట్ట గుడ్ల కర్రీ అనమాట. టేస్ట్లు ప్రతి ఐటమ్ వేరే లెవెల్ అయితే ఉన్నాయి. అసలు ఇవన్నీ ఎక్కడ పెట్టారు భయ్య అనుకుంటున్నారా? మన జంగారెడ్డిగూడెంలో ఫేమస్ అయిన బామ్మ మెస్ అనమాట. అలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు 16 రకాల నాన్ వెజ్ కర్రీస్ ఉంటాయి అనమాట ప్రతిరోజు. అండ్ బుధవారం వచ్చేసి మటన్ బిర్యానీ, ఆదివారం వచ్చేసి దుప్పుడుపొత్తు బిర్యానీ అయితే వీళ్ళైతే క్యాటరింగ్ కూడా చేస్తారనమాట. కనిపిస్తున్న నంబర్ కి ఇప్పుడే కాంటాక్ట్ అయిపోండి. జంగారెడ్డిగూడెంలో బామ్మ మెస్ ఎటువంటి బ్రాంచ్లు లేవు. అడ్రస్ ఎక్కడంటే మన జంగారెడ్డిగూడెంలో ఆటో నగర్ ఏలూరు రోడ్ లో అయితే ఉంటుంది బామ్మ మెస్ అని. ఒకసారి వెళ్ళి ట్రై చేసేయండి. జై హింద్.